అందరికీ నమస్కారం. ఎక్కువ శాతంగా ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఏ పాఠశాలలో అయినా సరే ముఖ్యంగా ప్రైమరీ టీచర్స్ ఈ బోర్డుపై గీతలు గీసి రాయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాన్ని నివారించడం కోసం ఈరోజు మనం ఒక చిన్న టిప్ నేర్చుకుందాం. ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉండవచ్చు. మరొక్కసారి దీన్ని చూద్దాం. ఏం లేదండి, చాలా ఈజీ. ఇలా ఒక దారం తీసుకొని మన వద్ద ఉన్న చాక్ పీస్ని ఇలా పెట్టి ఈ దారానికి ఇలా రుద్దేసేయాలి. కనిపిస్తుంది కదండి, ఇలా రుద్ది ఈ దారాన్ని రెండు వైపులా ఇలా పట్టుకొని చూడండి చాలా జాగ్రత్తగా. మనకు ముందుగా మనం స్కేల్తోని కానీ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బోర్డు దిక్కు ఉంది కదా, ఇలా స్కేల్తోని ముందు నేను మీకు చూపించడం కోసము ఇక్కడ బోర్డుపై దగ్గర పెట్టాను. ఇలా కాకుండా ఇక్కడ చివరిలో కూడా మీరు ఇలా మార్క్ చేసి పెట్టుకుంటే ఇటువైపు అలాగే ఇటువైపు చివరిలో ఇలా మార్క్ చేసి పెట్టుకుంటే ఎంత దాకా మీ చేతి అందేంత వరకు, మీ చేతి ఎంతవరకు అందుతుందో అంతదాకా అలా మార్క్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఏం లేదండి, ఇలా రుద్దేస్తారు కదా, ఇలా రుద్దిన తర్వాత ఇలా రెండు చేతులతోని ఈ లైన్స్ మార్క్ చేసుకున్నారు కదా, ఇలా పెట్టి ఈ మధ్య వేలుతోని ఈ దారాన్ని ఇలా పట్టుకొని ఈ రెండు వేళ్ళను ఉపయోగించి ఒక్కసారి ఇలా లాగి వదిలేయాలి. చూసారా ఎంత చక్కగా పడ్డదో లైన్. ఇది కూడా అలాగే సేమ్. ఇలా లైన్స్ గీసుకొని మనం గీయాల్సిన పని లేదు. ఇది మనం రాసేటప్పుడు కూడా మనము చాలామంది చాక్ పీస్తోనే ఇలా ఇలా కొట్టేస్తుంటారు గీతలు చాలా ఫాస్ట్గా, ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు అటు పోతుంది. దీంట్లో అక్షరాలు రాస్తారు. ఇలా రాస్తే అక్షరం సరిగ్గా కనిపించేది. ప్రైమరీ పిల్లలు మనం ఇట్లా రాస్తే ఇది ఉంది కదా, దీన్ని వాళ్ళు ఎట్లా రాస్తారు బుక్లో కూడా, వాళ్ళు కూడా ఇట్లా రాసి ఇట్లా గీత వస్తుంది కదా, దీన్ని కూడా అలాగే రాస్తారు పిల్లలు. పాపం మనకు తెలియదు కదా. అందుకే దీని నుంచి మనం నివారించడం కోసం అవసరమైతే ఈ లైన్స్కి కలర్ చాక్ పీస్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం బయట చాక్ పీస్తో రాసుకుంటే అక్షరాలు ఈ లైన్స్కి డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి అలా కూడా మనం చేసుకోవచ్చు. సో దీని నుంచే మనం నివారించడం కోసము ఎక్కువ డార్క్ కాకుండా లైట్గా కూడా మనము దీనికి రుద్దుకుంటే, అదేవిధంగా ఇప్పుడు మనము కలర్స్తో అన్నాం కదా, మళ్ళీ ఒకసారి కలర్ చాక్ పీస్ ఇలా రుద్దుకొని మిగతా లైన్స్ని కూడా డ్రా చేసుకుందాం. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. అందరికీ ఏ ఇబ్బంది ఉండదు. మనం ఒకసారి కొట్టి పెట్టుకుంటే ఎప్పటికీ వండిపోతాయి, రబ్ చేసుకోవచ్చు. దీంట్లో మనము తెలుగు రాత రాసుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా రాసుకోవచ్చు అండి. తెలుగు అయినా రాయొచ్చు, ఇంగ్లీష్ అయినా చాలా చక్కగా రాసుకోవచ్చు. నేను మీకు కొన్ని రాసి చూపిస్తాను. ఇప్పుడు రకరకాల రంగుల చాక్ పీస్లను కూడా మనం ఉపయోగించి లైన్స్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. చాలా ఈజీగా మెథడ్ ఇది. ఇలా చేసుకొని బయటలో తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ తెలుగులో రాసుకోవచ్చు. మనం తెలుగు రాసేటప్పుడు యా అనే అక్షరానికి తప్ప మిగతా సున్నాతో వచ్చే అక్షరాలన్నీ కూడా సున్నాను చాలా చిన్నగా పెట్టాలి. యా ఒకదానికి మాత్రమే పెద్దగా పెట్టాలి. ఏ లైన్స్ మనం గీసుకున్న లైన్స్ నిండా పెట్టాలి. ఒకవేళ చూడండి, మా రాసేటప్పుడు ఇలా లైన్స్ ఉంటే ఎక్కడైతే మనం సున్నా స్టార్ట్ చేస్తామో ఈ లైన్గా పిల్లలకు చెప్పాలి. మనం ఇక్కడి వరకు ఈ తలకట్టు ఇలా రావాలి అని చెప్పాలి. అదే యా రాసేటప్పుడు ఈ అడ్డం లైన్ ఇక్కడి వరకు సున్నా ఉంది కదా, ఇక్కడి వరకే తలకట్టు ఉండాలి. దాన్ని దాటిపోకుండా ఉండేటట్టు మనం పిల్లలకు చెప్పినట్లయితే వాళ్ళు చక్కగా గుర్తుపెట్టుకుంటారు. అట్లా యా తప్ప మిగతా వాటన్నిటి కూడా సున్నాలు చిన్నగా రాయడం మనం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు అద్భుతంగా రాస్తారు. ఒకసారి చూడండి, వర్ణమాల రాగం.
ఇలా ఇలా రాసిన తర్వాత మనకు తెలుగు రైటింగ్ రాసేటప్పుడు చాలా చక్కగా గుండ్రంగా రాయడం పిల్లలకి నేర్పాలంటే ముందుగా వాళ్ళకి ఇలా సున్నా చుట్టడం నేర్పాలి. రౌండ్గా చుట్టడం వాళ్ళకి నేర్పిస్తే ఆ సున్నాలోనే అక్షరాలన్నీ ఒదిగిపోతాయని మనం పిల్లలకు చెప్పగలిగినట్లయితే వాళ్ళు అద్భుతంగా రాస్తారు. ఇలా ప్రతి అక్షరం కూడా తెలుగు అంటేనే ముత్యాల రాత అంటారు. తెలుగు హ్యాండ్ రైటింగ్ అనేటువంటి తెలుగు అంటేనే అందరూ కూడా అన్యులు కూడా ఇతర దేశస్తులు కూడా తెలుగు భాషను ఎంతగానో పొగుడుతారు. అలాంటి చేతిరాత కూడా ముత్యాలలాగా ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటుంది? మనం నేర్పే ముందు బేసిక్లో పిల్లలకు ఈ రౌండ్స్ గీయడం బాగా సాధన చేపిస్తే ప్రతి అక్షరం కూడా దీంట్లోనే ఒదిగిపోతుంది. ఈ ఉన్నట్టు అంతే. ఓ ప్రతి అక్షరం దాంట్లోనే ఒదిగిపోతుందండి. చాలా పిల్లలు బ్రహ్మాండంగా రాయగలుగుతారు. ఇది ముందు మనం బేసిక్లో నేర్పించి ఆ తర్వాత లెటర్లు రాయడంలోకి వెళ్ళిపోవాలి. ఇలా అందంగా రాయవచ్చు. చూస్తున్నారు కదండి. ప్రతి లెటర్ కూడా గుండ్రంగా రాయడం పిల్లలకు అలవాటైపోతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సున్నాలతో వచ్చేటటువంటివన్నిటికీ కూడా సున్నాలు చిన్నగా రాయాలని. ఇలా చాలామంది పెద్దగా రాస్తుంటారు. పిల్లలు కూడా అలాగే రాసేస్తుంటారు. ఎంత చెప్పినా మారరు వాళ్ళు. మనం ముందు నుంచే బేసిక్లోనే వాళ్ళకు చిన్నగా రాయడం అలవాటు చేపిస్తే వాళ్ళు సులభంగా రాయగలుగుతారు. ఈ ఓకి రోకి తేడా ఏంటంటే దీన్ని పైదాకా తీసుకుపోతే రూ బా అంటాం కదా మనం. ఆ బాకే 2 కొమ్ములు ఇచ్చేస్తే రో అయిపోతుంది. దాన్ని కొంచెం తగ్గించుకుంటే ఓ అయిపోతుంది. చదివేటప్పుడు కూడా ఎలా చదువుతారు? ఆ ఆ ఏ ఏ ఓ ఓ రో రో ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఇక్కడి వరకే అచ్చులు అని నేర్పిస్తాం పిల్లలకి. ఉభయాక్షరాలతో కూడా. ఉభయాక్షరాలంటే ఉభయ అంటే అటు హల్లులతోనూ ఇటు అచ్చులతోనూ కలిసేటువంటివి. సున్నా అరసున్నా విసర్గ అంటే వాటికి స్వయం ఉచ్చారణ ఉండదు. అటు అల్లులతోనూ ఇటు అచ్చులతోనూ కలిస్తేనే వాటికి ఉచ్చారణ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ఒకసారి రాసుకుందాం. ఇక్కడ సున్నా ఆతోని కలిస్తే అం అయింది. మళ్ళీ విసర్గ ఆతోని కలిస్తే అహ అయింది. ఇవి ఉభయాక్షరాలుగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ సున్నా అరసున్నా విసర్గ. ఇప్పుడు అరసున్నాను వినియోగించటం లేదు. అలాగే హల్లులు ప్రతిది కూడా మనం రౌండ్ రాయడం నేర్చుకుంటే సరిపోతుంది. క ఖ గ ఘ ఇలా రాయొచ్చు. డెకరేటివ్ హ్యాండ్ రైటింగ్లోకి మనం కర్సివ్ రైటింగ్లో క్యాలిగ్రఫీ అంటే డెకరేటివ్ హ్యాండ్ రైటింగ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు అది మార్చుకోవచ్చులేండి. చూడండి చాలామంది కూడా కొన్ని మరి పిల్లలు తెలిసో తెలియకో మనం ఇక్కడ అచ్చులని అ ఆ ఇ ఏ అని నేర్చుకున్నట్లే ఈ హల్లులను కూడా పిల్లలు అలాగే చదువుతుంటారు. క ఖ గ ఘ అని చదువుతారు. అలా చదవకూడదు, తప్పది. ఇది అల్ప ప్రాణము, ఇది మహాప్రాణం. క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఈ విధంగా పలకడం నేర్పాలి పిల్లలకి. చా రాసేటప్పుడు చాలామంది పిల్లలు ఎలా రాస్తారు? ఇలా 2 లైన్స్ ఉంటే ఇక్కడ మొదలుపెట్టి ఇట్లా రాసేస్తారు. చ ఛ ఇలా రాయకూడదు, చాలా తప్పు. ఎలా రాయాలి మరి? ఈ 2 లైన్లకి పిల్లలకు ముందే చెప్పాలి మనం. 2 లైన్లకి సెంటర్లో తీసుకోవాలి గీత. తీసుకొని ఇక్కడ నుంచి చా ఎక్కడ దాకా ఇది ఎక్కడ దాకా వచ్చిందో అక్కడ దాకా ఇలా రాసుకోవాలని చెప్పాను. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా రాయొచ్చు. బాగుంది. జ
ఝ ని. అర్థమవుతుంది కదండి, చాలా సులభం, అందరికి తెలిసిందే, మళ్ళీ ఒకసారి చేద్దాం అంతే. తర్వాత ట ఠ డ ఢ అణ అణ అమ అనాలి. దీన్ని మరొకసారి ఇంకో కలర్ని తీసుకొని మనము ఇక్కడ దీన్ని మళ్ళీ ఇంకో లైన్ మార్క్ చేసుకుందాం. మనకు చూసారు కదా ఇప్పుడు ఈ కలర్తో తీసుకున్నప్పుడు అక్షరాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, అలా స్పష్టత కోసం మనము దీన్ని వినియోగించడం జరుగుతుంది. అందరూ ఇది పాటిస్తే పిల్లలకు కూడా బాగా మంచిగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. తర్వాత నా. ఈ తా రాసేటప్పుడు కూడా పిల్లలు చాలామంది ఎలా రాస్తారంటే ఇక్కడ పై గీత దగ్గర ప్రారంభించి ఇలా తీసుకుపోయి ఇలా అంటుంటారు. ఇలా రాయడం తప్పు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇలా అని ఇలా ఇవ్వడం నేర్పిస్తారు పిల్లలకు. ఇది తప్పు. ఎక్కడైతే 2 లైన్స్ ఉంటాయో 2 లైన్ల మధ్యలో స్టార్ట్ చేయాలి. ఇలా పూర్తిగా మనం ఆ రాస్తాం కదా, ఆను చిన్నగా రాసి ఇక్కడ నుంచి ఇది ఎక్కడ దాకైతే ప్రారంభమైందో తా అక్కడి దాకా తీసుకెళ్ళి కలకట్టి ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే పిల్లలకి ఇక తప్పిపోదు. కొంతమంది ఇలా రాస్తుంటారు, అది తానా అర్థం కాదు. కొంతమంది ఇలా రాస్తారు, ఇది కరెక్ట్ కాదు. పిల్లలకు మనము చిన్నప్పటి నుంచే బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్పిస్తే వాళ్ళు జీవితంలో మనల్ని మర్చిపోరండి. ఈ విధంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఈ 2 లైన్ల మధ్యలో స్టార్ట్ చేయాలి. ట ఖ ద ధ న. తర్వాత ప సున్నాలు చిన్నగా పెట్టాలి. ప ఫ బ భ మ. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే మొదట మా రాసేటప్పుడు సున్నా ఒకసారి పెడతారు, తర్వాత మళ్ళీ ఇది ఒకసారి అంటారు. ఇది ఇక్కడ రాసి మళ్ళీ తలకట్ట సపరేట్ పెడతారు. అలా కాకుండా 2 స్ట్రోక్లలో దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కింద నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా రాసేస్తే చాలా సులభంగా ఉంటుంది. పిల్లలకు కూడా రాసేటప్పుడు ఎలాంటి తిక్కమక్క ఉండదు, తొందరగా అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మా రాయచ్చు. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం రాసుకోవచ్చు. దీంతో పాటు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ కూడా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.